మెస్సే నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందామండి. అదేంటంటే, అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సేను గురించి ఆయనను దేవుని కుమారుడని బోధించాడా, లేక దేవుడని బోధించాడా, లేక ఏమని బోధించాడు అనే దాని మీద మనం కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తలుడైన సౌలు దమస్కు రోడ్లో మెస్సయ్య గారిని ఎప్పుడైతే ఆయన ఎదుర్కొన్నాడో అప్పుడు ఆయన వెంటనే మారుమనసు పొంది యెషూవ ఎలోహిం కుమారుడని బోధించాడు. అపోస్తలుల 9:20 వచనంలో ఏమంటుందంటే, వెంటనే సమాజ మందిరంలో యెషూవే ఎలోహిం కుమారుడని ఆయన గూర్చి ప్రకటించి వచ్చినాం. ఆ తర్వాత ఆయన ఎక్కువగా బలపడి ఏమని బోధించాడంటే, యెషూవ మెస్సయ్య అని బోధించాడు. యెషూవయే మెస్సయ్య అని బోధించాడు. అపోస్తలుల 9:22లో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే మెస్సయ్య అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచిన ఉంది. అలాగే శీలయు తిమోతియు వచ్చినప్పుడు సౌలు వాక్యం బోధించడం ఆతురత గలవాడై యెషూవే మెస్సయ్య అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చి చుండెను. యెషూవను గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదట్లో ఆయన పరిచర్య ఆరంభంలో ఏం చెప్పాడంటే, ఆయన యెషూవయే మెస్సయ్య అని బోధించాడు. ఎందుకు యెషూవయే మెస్సయ్య అని బోధించాడంటే, యూదులందరూ కూడా యెషూవను మెస్సయ్యగా అంగీకరించట్లేదు కనుక ఆయన యెషూవయే మెస్సయ్య అని యూదులందరికీ కూడా ఆయన బాహాటంగా తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా యెషూవను మెస్సయ్యగా నమ్మలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన దమస్కు రోడ్లో పడగొట్టబడి యెషూవ మెస్సయ్య యొక్క ప్రత్యక్షత కలిగిందో అప్పటి నుండి ఆయన ఏం చేశాడంటే యెషూవే మెస్సయ్యని బోధించడం మొదలుపెట్టాడు. లేకపోతే అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సయ్య గురించి తన రాతలన్నిటిలో, తన పత్రికలన్నిటిలో కూడా రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏం చేద్దంటే, యెషూవ మెస్సయ్య పుట్టిన దగ్గర నుంచి 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆ తర్వాత ఆరోహణుడై తేజోమయుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిచర్యకు వచ్చాడు. ఈయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఈయన చూసిన విషయాలు, ఆయన గురించి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ఈయన చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఈయనని మనుష్య కుమారుడని, నరుడని, దేవునికి నరులకు మధ్యవర్తి అని, అలాగే ప్రధాన యాజకుడని, గొర్రెపిల్లని, పస్కా పశువు అని, ఇలా చాలా విషయాలు ఈయన సందర్భానుసారంగా చెప్తూ తన రాతల్లో రాస్తూ ఉండేవాడు. అయితే ఇదే అపోస్తలుడైన సౌలు యెషూవను గురించి అధికారులతో మాట్లాడినప్పుడు ఆయన గురించి ఏమని మాట్లాడాడంటే, ఆయన ఒక వెలుగని, ఒక గొప్ప వెలుగని, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగని అధికారులకు బోధించాడు. అదే అపోస్తలుల 9:3 వచనంలో ఏమంటాడంటే, 3వ వచనం చదివితే మీరు అక్కడి నుంచి ఆయన ఒక వెలుగు అని చెప్తాడు. అదే అపోస్తలుల గారు 22:6 వచనం మీరు చదువుతుంటే గొప్ప వెలుగు అని చెప్తాడు. అదే అధ్యాయం అదే బుక్కు 26:9 వచనం మీరు చదువుతుంటే అక్కడ ఏమని చెప్పాడంటే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించడం నేను చూశానని చెప్తాడు. కనుక ఈ విధంగా తను అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సయ్య గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. అదే తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడంటే, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదైనది, దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని చెప్తాడు. దేవుడు అని చెప్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే యెషూవ మెస్సయ్యను ఆయన రకరకాలుగా వర్ణించుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఏమని చెప్తున్నాడంటే దేవుడు అని చెప్తున్నాడు. ఇదే విధంగా మనం చాలా చోట్ల చూస్తుంటే వీళ్ళందరూ కూడా దేవుడు అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మతోన్మోదులుగా హీనమైన వాళ్ళు ఇటు క్రిస్టియానిటీలోను అలాగే యెషూవ మెస్సయ్య సమాజాలను ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెషూవ మెస్సయ్య దేవుడు అని చెప్పకుండా దేవుని కుమారుడని, ముస్లింలు అయితే ప్రవక్త అని చెప్తారు. ప్రవక్త అని ఆయన యొక్క స్టేజ్ని అంటే స్టేటస్ని తగ్గించి ఏం చెప్తున్నారంటే ఆయన దేవుడు కాదని చెప్తున్నారు. పైగా దానికోసం వీళ్ళ పోరాటానికి రకరకాలుగా మాట్లాడటం, అంటే బలహీనమైన వాక్యాలు తీసుకుని ఆ బలహీనమైన వాక్యాలని ప్రజలకు చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన దేవుడు అంటే
అసలు అంగీకరించలేకపోతున్నారు అనమాట. అయితే వీళ్ళు చెప్పే వాటిల్లో ఏంటి అని మనం చూస్తుంటే, దేవుడని వాడు ఎప్పుడు ఎవరికి కనబడలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు. మొట్టమొదటి నుంచి కూడా కనబడుతుంది ఈయనే యావేగా కనపడుతున్నాడు, లేక యెహోవాగా కనపడుతున్నాడు. తర్వాత సృష్టిని తయారు చేసింది ఈయనే, నరులను తయారు చేసింది కూడా ఈయనే, నరులు జీవాత్మ ఊదింది కూడా ఈయనే. అన్నీ కూడా ఈయనే చేసుకుంటూ వచ్చాడు తప్ప తండ్రి అని కూడా ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఎవరికీ కనపడకుండా ఎక్కడో ఒక మూలం ఉన్నట్టుగా వీళ్ళు ఒక కథలు చిత్రించి దేవుడు ఎప్పుడు ఎవరికీ కనపడలేదు, దేవుడు ఎప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు అని, దేవుడు మాట్లాడలేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఎప్పుడైనా వాక్యాలు తీసి చూపిస్తుంటే మాత్రం దానికి సమాధానం చెప్పలేక రకరకాల హేళనగా మాట్లాడటం, రకరకాల పనులు చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం మీరు చదువుతుంటే అక్కడ దేవుడు మాట్లాడాలని మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటని అడిగితే సమాధానం ఉండదు. అదేవిధంగా ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటే అబ్రహాము దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషుల్లో ఒక ఆయన యావే, ఆయన దేవుడిని బైబిల్ చెప్తుంది. మరి ఆయన ఎవరంటే అక్కడ సమాధానం ఉండదు. పోనీ అన్నీ ఎందుకండి, అంతవరకు వద్దు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మెస్సయ్య గారు బాప్తిసం పొందడానికి యోర్దాను నదిలో దిగుతాడు. దిగినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుంది. ఈ శబ్దం ఎవరిది అని అడిగితే దాని దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 17, 18 ఈ అధ్యాయాలలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ కూడా ఆయన తన శిష్యులు తీసుకొని ఏమవుతారంటే ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ కూడా ఒక శబ్దం, ఒక స్వరం అని పడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని. మరి ఈ మాటలో ఎవరు పలికారు అని అడిగితే దీనికి సమాధానం ఉంటుంది. అలాగే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలతో మాట్లాడిన తండ్రి అని బైబిల్ చెప్తుంది కదా. మరి ఆ ప్రవక్తలందరూ కూడా యావే ఇలాగ సెలవిచ్చున్నాడు అని చెప్పి వచ్చారు కదా, వాళ్ళందరితో మాట్లాడింది ఎవరు అని అడిగితే దానికి సమాధానం ఉండదు. కనుక ఏమిటి అని అడుగుతుంటే వీళ్ళు కొన్ని వీళ్ళు ఏంటంటే పాస్టర్లు కాదు, ఉద్యోగస్తులు. తర్వాత కొంతమంది పాస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళకి బైబిల్ తెలియక ఎవరో ఏదో చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతూ అలాగా. అయితే మరి ఈయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆరోహణుడై తేజోమయుడు అంటే వెలుగైపోయాడని. ఈయన గురించి రాయబడిన మాటల్లో యెషూవ మెస్సియా అన్యజనులకు వెలుగై ఉన్నాడని ఉంది. అన్యజనులకు వెలుగంటే అన్యజనులకు దేవుడని. ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే ఎలోహిమా కాదు, ఆయన అన్యజనులకు కూడా ఎలోహిమా అని ఉంది రోమీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఇన్ని వచనాలు మనకి ఎన్నో క్లియర్గా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా మన మధ్యనే గోధుమల మధ్య ఉన్న గురుగుల్లాగా ఈ గురుగులు చాలా చోట్ల ఏం చేస్తున్నాయంటే జనాలని కలవరపరచడం కోసం ఆయన దేవుడు కాదనుకుంటూ ఇలాంటి దుర్బోధలు చేస్తున్నారు. ఒకానొక నాడు ఆయన దేవుడని నమ్మిన వీళ్ళే మరలా ప్లేట్ ఫిరాయించి ఏం చేస్తున్నారంటే దేవుడు కాడు అని బోధిస్తున్నారు. కనుక ఇలాంటి దుష్టుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? మీరు ప్రతి మాట నమ్మకూడదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడని ఉంది. వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మితే ఎలా ఉంటుందంటే ఆయన నిజంగానే దేవుడు కాదన్నట్టు ఉంటుంది. అలా కాకుండా వాక్యాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన 100% దేవుడని బైబిల్ చెప్తుంది. నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి దుస్తుల కొరకు ఒక బైబిల్ సంపాదించదండి. హెబ్రాయిక్ రూట్స్ వెర్షన్ అనే ఒక బైబిల్ సంపాదించాను. దాంట్లో క్లియర్గా యెషూవను యావే అని పరిశుద్ధాత్మ ఉన్నవాడు తప్ప కనవాడు ఎవడో నమ్మడని 1 కొరింథీ 12:3 రాసింది. ఈ మధ్య కొంతమంది దుస్తులు అడిగారు నన్ను, అలాగని ఎక్కడుంది అని. అప్పుడు నేను తీసి చూపితే ఎవడో నీలాంటి వాడు రాసేస్తాడు ఈ బైబిల్ అన్నాడు ఒక మూర్ఖుడు. నాలంటుడు బైబిల్ రాసేటువంటి ఎవడబడితాడు బైబిల్ రాసేసుకుంటాడా ఏంటని అడిగితే దానికి సమాధానం నిజంగా ఖచ్చితంగానే నీలాంటి వాడే రాసేసి ఉంటాడు అన్నాడు. అంటే చూపించే వరకు ఒక నాటకం, చూపించిన తర్వాత ఇంకొక నాటకం. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఆయన్ని దేవుడిగా నమ్మలేని ఆత్మ వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాళ్ళను ఆయన యెషూవ మెస్సీయను దేవుడిగా నమ్మలేదు. యెషూవ మెస్సీయను దేవుడు కాడు అని బోధించే సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఏంటంటే యెహోవా సాక్షులు. ఈ యెహోవా సాక్షుల్లో ఉన్న ఆత్మే నేడు
యెషోవా మెసేజ్ సమాజంలో కొంతమందిలో ఉందండి ఈ ఆత్మ. అందువల్ల వీళ్ళు ఏం బోధిస్తున్నారంటే యెషోవా మెసేజ్ దేవుడు కాడు, యెషోవా మెసేజ్ కేవలం దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడు. కనుక ఇలాంటి కొన్ని దురాత్మ శక్తులు ఉన్నాయి కనుక మనం ఏంటంటే ప్రతి ఆత్మని నమ్మక ఆయా ఆత్మలు ఎలోహిం సంబంధమైనవో కావో తెలుసుకుని వాళ్ళకి మనం దూరంగా ఉండి మన రక్షణ మనం కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథంలో ఆయన ఏడు సంఘాలకి మాట్లాడుతున్నప్పుడు 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఔన్నత్యం ఎలాంటిదో, ఎలా ఉన్నాడో ఏంటనేది మనకు కనిపిస్తుంటుంది. అది అన్నీ కూడా ఆయనకి దర్శన రూపంలో కనిపించాడు. అలాగే స్టెఫానికి కనిపించినప్పుడు కూడా ఆయన ఒక దర్శన రూపంలో కనిపించాడు తప్ప వెలుగుగా కనిపించాడు. వెలుగు కనిపించదండి, వెలుగు ఎవరికి తెలియదు కాబట్టి దర్శన రూపంలో మానవ రూపంలో కనిపించినట్టుగా మనకు చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే పరమతండ్రి యొక్క ఆత్మ ఉండాలి. పరమతండ్రి యొక్క ఆత్మ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి తప్ప మిగతా మూర్ఖులకి ఇలాంటి విషయాలు అర్థము అవ్వవు. తర్వాత ఇకపోతే కొంతమంది యూదులు బోధ నమ్ముతూ అంటే యూదుల రబ్బీల దగ్గర నేర్చుకుంటున్నామంటున్నారు. కానీ యూదులు 20 రకాల యూదులు ఉన్నారు. నేను ఇంతవరకు చూస్తే 20 రకాల యూదుల్లోనే 20 రకాల యూదులు ఉన్నారు. అందులో ఏ రకం యూదులు మరి వీళ్ళకి నేర్పుతున్నారో మనకు తెలియదు. కానీ జ్యూస్ ఫర్ జీసస్ అని ఒక సంస్థ ఉందండి. వాళ్ళు ఏంటంటే ఆర్థడాక్స్ యూదులు వాళ్ళు మెస్సియానిక్ యూదులుగా మారి వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే యెషోవా మెస్సియా దేవుడనే బోధిస్తున్నారు. అర్థమవుతుందండి. కాబట్టి యూదులే ఆయన దేవుడని బోధిస్తున్నప్పుడు యూదులు కాకుండా యూదుల్లా వేషం వేసిన వీళ్ళు ఆయన దేవుడు కాదని బోధిస్తే మనం ఎలా నమ్ముతాం? కనుక వీళ్ళు చెప్పే మాటలకి ఏమీ కూడా బేస్ లేదు. అర్థమైందండి. యూదులు చెప్తున్నారు, యూదుల దగ్గర మేము నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. కానీ యూదుల దగ్గర కూడా సరైన యూదుల దగ్గర వీళ్ళేమి కూడా వాక్యం నేర్చుకోవట్లేదని మనకి అర్థమవుతుంది. కనుక ఈ విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకుని యెషోవా మెస్సియాను 100% దేవుడు అని మనం నమ్మాలి. అర్థమవుతుందండి. ఆయన నమ్మినప్పుడే మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. లేదనుకోండి మనం కూడా తప్పుదారులకు వెళ్ళిపోయి రక్షణ పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్రియులైన మీరు ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుని పరిశీలన చేసి నేను చెప్పిన విషయాలు అలాగ ఉన్నాయో లేవో పరిశీలించి సత్యాన్ని గ్రహించవలసిన మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించడం గాక. అందరికీ షలాం.